పసుపు పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయి. దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేపడుతూ 4.5 లక్షల టన్నుల దిగుబడితో తెలుగు రైతులకు సౌభాగ్యాన్నిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో పసుపు ఒక ప్రధాన పంటగా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే నాటారు. మరికొంతమంది రైతులు నాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడుల కోసం రకాల ఎంపికతో పాటు సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బిందు. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండటం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చి పసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుంచి 1400 కిలోల వరకు వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే రోమా, కస్తూరి, ప్రగతి రకాలను గిరిజన రైతులకు ఇచ్చి సాగు చేయిస్తున్నారు విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ప్రాచీన కాలం నుండి కూడా మన సంస్కృతి సంప్రదాయాల్లో ఎక్కువగా ఉన్న సుగంధవ్య పంట మన పసుపు పంట. మన దేశంలోనే వాణిజ్యపరంగా కూడా బాగా విలువన్న పంట పసుపు పంట. సో ఈ పసుపు మన ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 8,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు కూడా పండించడం జరుగుతుంది. సో ఈ పసుపులోని ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే పసుపుకి ఎక్కువగా తేమతో కూడిన వేడి వాతావరణం అన్నది బాగా అనుకూలము. అలాగే సరాసరి వర్షపాతం వచ్చి 1200 నుంచి 1500 మిల్లీమీటర్లు అన్నది అవసరము. అలాగే ఇవి మురుగునీటి సదుపాయం గల ఎర్ర లోమి నేలల్లోని బాగా పండుతుంది. మనం చూసుకున్నట్లయితే మురుగునీరు సదుపాయం అన్నది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ రోమా రకం వచ్చేసి మనకి ఎత్తైన గిరిజన ప్రాంతాల్లోని అధిక దిగుబడినిస్తుంది. అది 28 టన్నుల నుంచి 30 టన్నులు ఒక హెక్టార్కి మనకి ఇస్తుంది. అలాగే దీని యొక్క డ్రై రికవరీ శాతము 28 నుండి 30% దాకా కూడా మనకి ఉంది. అలాగే ఈ ప్రాంతం ఇది 9 నెలల పంట కాలము ఉన్న పంట. సో ఈ రోమా రకం అన్నది ఎక్కువగా మనం రైతులకు ఈ ఏరియాలో మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని 3 పద్ధతుల్లో మనము పసుపు అన్నది నాటుకోవచ్చు. ఒకటి ఎత్తుమళ్ళ పద్ధతి, ఇంకోటి బోధశాల పద్ధతి, ఇంకోటి సమాంతర పద్ధతి. సో మనం ఎక్కువగా కూడా ఈ ఎత్తుమళ్ళ పద్ధతి అన్నది బరువైన నేలల్లోని ఎక్కువ లంక భూముల్లోనే ఎక్కువగా ఈ పసుపు పంట అన్నది బెడ్ల సిస్టంలో నాటుకోవాలి. సో దీనికి ఏంటంటే 1 మీటర్ వెడల్పు, అలాగే 20 సెంటీమీటర్ల ఎత్తు, అలాగే కావాల్సినంత పొడుగు ఉన్న బెడ్లను తయారు చేసుకొని ఆ బెడ్ల మీద మనము మొక్కలను 30 సెంటీమీటర్ల దూరం వరసల్లోనూ, అలాగే మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మనం నాటుకోవడం అన్నది చేసుకోవాలి. అలాగే రెండో పద్ధతి వచ్చేసి మనకి బోధశాల పద్ధతి. అలాగే బోధకి మనం 45 సెంటీమీటర్ల ఎడం పెట్టుకొని ప్రతి బోధే పై వైపు అంటే పైన మనం మొక్కను 22.5 సెంటీమీటర్ల ఎడంలో మొక్కలను నాటుకోవాలి. సో ఈ పద్ధతిలోని మనకి దుంపకుళ్ళు అన్నది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అలాగే మనం మూడో పద్ధతి వచ్చి సమాంతర పద్ధతి. సో మనం సమాంతర నేలల్లోనూ మనము ఎటువంటి బెడ్లు అవి కట్టకుండా సమాంతరంగా మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు, వరుసకి మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎడం ఇస్తూ వరుసగా నాటుకోవాలి. ఇది ఎక్కువగా తేలిక నేలల్లో ఈ పద్ధతి అన్నది ఎక్కువగా పాటిస్తారు. సో ఈ విధంగా నాటుకుంటారు. సో నాటుకోవడానికి విత్తనం చూసుకున్నట్లయితే మనం పసుపు విత్తనము ఎకరానికి మనకి 700 నుంచి 800 కేజీలు అన్నది అవసరం అవుతాయి. బాగా ఆరోగ్యంగా ఉండి ఒక 50 నుంచి 60 గ్రాముల బరువు ఉన్న ఎటువంటి తెగులు సోకని విత్తనాన్ని మనం ఎంచుకొని ఈ దుంపల్ని మనము నాటుకోవాలి.
సో దీనికి పోట్రే పద్ధతిలో కూడా మనము నారన్న తయారు చేసుకొని మనము వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం 40 నుంచి 45 రోజులు పోట్రేలోని ఒకటి లేదా 2 కనుపులు కలిగిన పసుపు దుంపలను కత్తిరించి వాటిని విత్తన శుద్ధి చేసి, ఆ విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం దాన్ని నాటుకోవాలి, పోట్రేల్లో నాటుకోవాలి. కోకోపీట్ మరియు వెర్మి కంపోస్ట్ 50%లో కలిపి నాటుకున్నట్లయితే మనకు 40 రోజులకు ఆరోగ్యవంతమైన నారు తయారవుతుంది. దీన్ని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. దీనివల్ల మనకి సుమారు 50% విత్తనం ఖర్చు అన్నది తగ్గుతుంది. పసుపులో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా నిర్దేశించిన ఎరువులను సమయానుకూలంగా అందించాలి. పసుపు నాణ్యత పెంచేందుకు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. వీటితో పాటు నీటి తడులు సమయానికి అనుకూలంగా అందిస్తే మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారముంటుంది. సుగంధ ద్రవ్య పంటలైనటువంటి పసుపులోను అల్లంలోనూ కూడాను విత్తన శుద్ధి అన్నది చాలా కీలకమైన పాత్ర. మనము విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల అనేక రకములైన లాభాలతో పాటు చీడపీడల నుంచి రక్షించబడిన వాళ్ళం అవుతాము. సో విత్తన శుద్ధి మనం పసుపులోను అల్లంలోనూ కూడాను తవ్విన తరువాత అలాగే నాటే ముందు 2 సార్లు చేసుకోవాలి. అందులో మనము మొదటిగా తవ్విన తరువాత విత్తనాన్ని శుభ్రంగా మనం మట్టి లేకుండా శుభ్రపరచుకొని విత్తనాన్ని మనము ట్రైకోడర్మా విరిడి పౌడర్ లేదా ఏదైనా శిలీంద్రనాశిని తీసుకొని 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మన విత్తన మోతాదు బట్టి మనం నీళ్లను పెట్టుకొని అందులో 15 నుంచి 20 నిమిషాలు వాటిని ముంచి దాన్ని 20 నిమిషాల తర్వాత బయటకు తీసి దాన్ని నీడ ప్రదేశంలో ఆరేసుకోవాలి. ఆరేసుకున్న తరువాత ఈ విత్తనాన్ని మనము దాచిపెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి. ఈ పొలుసు పురుగును అలాగే దుంపకుళ్ళు కూడా రాకుండా ఉండడానికి మనకి విత్తన శుద్ధి అనేది చాలా అవసరము. అలాగే నాటిన 40 రోజులు తర్వాత నుండి అంటే 40 నుంచి 45 రోజుల తర్వాత మనం రెండోసారి కనుక గత్తం కానీ ఎరువులు కానీ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వేపపిండి అన్నది మొక్క మొదల్లో వేసుకోవడం వల్ల కూడా మనం దుంపకుళ్ళు అన్నది కొంతవరకు తగ్గించుకోవచ్చు. 50 కేజీల యాష్ అన్నది మనము వేసుకోవడం వలన ఎకరానికి పొటాష్ అన్నది మనకి మొక్కకి అందడం జరుగుతుంది. సో ఫాస్ఫేట్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బదులు మనము రాక్ ఫాస్ఫేట్ అన్నది వేసుకోవడం వలన మనం అది ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవచ్చు. మనం పసుపుకి నాటిన వారం రోజులు ప్రతి వారం రోజులకు ఒకసారి నీరు పెట్టడం వలన మొక్కకి నీరు అన్నది అదేంటి సమపాళ్లలో అందుతుంది. అలాగే పంట నాటిన నేలను బట్టి కూడా మనం తళ్ళు అనేవి ఇవ్వాలి. తేలిక నేలల్లో అయితే సుమారు 20 నుంచి 25 సార్లు మనం నీళ్ళు పెట్టుకోవాలి పంటకాలంలో. అలాగే బరువైన నేలల్లో అయితే 15 నుంచి 15 సార్లు పంటకాలంలో నీరు పెట్టుకోవాలి. రకాలను బట్టి మనకి పసుపు పంట అన్నది సుమారు 7 నుంచి 9 నెలలకు మనకి పంట అన్నది చేతికి వస్తుంది.